హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ మను వ్లాగ్స్. హాయ్ అందరికీ, నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు నిలవ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి పెట్టుకుందామండి. వీటికి కావాల్సింది నిమ్మకాయలు, కళ్ళుప్పు కావాలండి. కేజీ నిమ్మకాయలకి పావు కేజీ కళ్ళుప్పు. దాన్ని కరెక్ట్గా పావు కేజీని మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకొని ఇందులోనే 2-3 నిమ్మకాయలు తీసుకొని పక్కన పెట్టుకోండి. చివర రసం పిండుకోండి. చివర ఈ ఉప్పు, పావు కేజీ ఉప్పు మిక్సీ వేసుకుందామండి. కాయలన్నిటినీ చక్కగా కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. అప్పుడు ఇలా ఒక్కొక్కటిగా ఇలా పొడవుగా కోసుకొని ఇలా ముక్కలు కోసుకోవాలండి అన్నీ. చూడండి, కాయని నిలువుగా కోసుకోవాలి. నిమ్మకాయని ఎప్పుడైనా పచ్చడిగా పెట్టుకునేటప్పుడు చూడండి ఇలా ఇలా నిలువుగా కోసుకోవాలి. ఇలా నిలువుగా కోసుకొని ఇలా మళ్ళీ కోసుకొని ఇట్లా చేసుకోవాలి. కాయని మామూలు రసానికైతే అడ్డంగా కోసుకోవాలి, పచ్చడికైతే నిలువుగా కోసుకోవాలి. నిమ్మకాయ రెండు ఇలా అడ్డంగా 2 కాయలు చాలండి, ఎక్కువ పిండుకోవద్దు. రసం బాగుంది వీటిలో. రెండు కాయలు పిండుకోండి చాలు. కేజీ చూడండి, ఇలా కేజీ కాయలు చక్కగా కోసుకోవాలి. ఒక చెంచా పసుపు వేసుకోండి, చెంచానర, అంతే చాలు. ఇందాక మిక్సీకి వేసుకోవాలండి. కళ్ళుప్పు చక్కగా మిక్సీకి వేసుకోవాలి. వేసుకుంటే బాగా కరుగు తొందరగా. మిక్సీకి వేసుకుంది ఇదంతా చక్కగా ఇలా కలుపుకొని డబ్బాకి ఎత్తుకోవటమేనండి. జాడీకో సీసాకు ఏది ఉంటే అది మళ్ళీ తిరగొట్టండి ఒకసారి. 3 రోజులు ఆగిన తర్వాత కారం కలుపుకుందామండి. ఇందులో నిమ్మకాయ పచ్చడి ఇలా పెట్టుకోవాలండి. 3 రోజులు ఆగి ముడి కారం కలుపుకోవాలి. ఒక డబ్బా పెట్టుకోవాలి. ఏం అక్కర్లేదండి. పెరుగన్నంలో చక్కగా తినొచ్చు. బాగా ఊరుద్ది, నీళ్ళు ఊరుతాయి. సంవత్సరం పాటు ఉంటుందండి పచ్చడి. డబ్బాలో వేసుకోవాలి అంతా. రేపు మళ్ళీ డబ్బాలో తిరగొట్టుకోండి ఒకసారి. రేపు ఎల్లుండి తిరగొట్టుకోండి. ఇలా తిరగొట్టుకోండి. రేపు ఒకసారి, ఎల్లుండి ఒకసారి ఇలా తిరగొట్టుకోండి. పచ్చడి 4వ రోజు 3వ రోజు కారం వేసుకోవచ్చండి. చూడండి, పచ్చడి చక్కగా ఇలా ఊరింది. దీనిలో ముడి కారం వేసుకుందామండి. ఇంతనేం కొలత ఉండదండి, సరిపోయిన మోయిన వేసుకోండి. ఎర్రగా వచ్చిందాక 2 రోజులు మాగితే ఇది చక్కగా అన్నంలోకి వేసుకోవచ్చండి. సరిపోద్ది కారం. పెరుగన్నంలో ఇట్టనే సంవత్సరం ఉంటుందండి. 2 కేజీలు పెట్టుకున్నా 3 కేజీలు లెక్క. కొలత వస్తే చాలండి. ఆ కొలత ప్రకారం పెట్టుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. సంవత్సరం పాటు పెట్టిన ఉంటుంది. చిన్న సీసాల్లో పెట్టుకుని, డబ్బాల్లో పెట్టుకొని రోజు పెరుగన్నంలో వేసుకోవచ్చండి. మొక్కజొన్న వేసుకోవచ్చు. కేజీ కాయలకి పావు కేజీ ఉప్పు వేసుకున్నానండి మొన్న. దాన్ని 3 రోజులు తిరగొట్టాను. బాగా చక్కగా ఊరింది. ఇప్పుడు కారం కలిపానండి, ముడి కారం. చూడండి చక్కగా ఎలా ఉందో. 2 రోజులు అయితే ఇక ఈ కారం కూడా మాగితే చక్కగా పెరుగన్నంలో నంచుకోవచ్చండి. అన్నంలో కూడా కలుపుకోవచ్చండి. ఆ బుజ్జు చాలా బాగుంటుందండి. సింపుల్గా సరిపోద్దండి. ఇలా పెట్టుకోవాలి. సంవత్సరం పాటు ఉంటుందండి పచ్చడి. 2-3 కేజీలు పెట్టుకుంటే సంవత్సరం ఉంటుందండి. థ్యాంక్ యూ. Thanks for watching. Don't forget to like, share and subscribe.